హలో అండి. ఎండలు ఫుల్ చంపేస్తున్నాయి కదా, అసలు అన్నంలోకి ఏం తినబుద్ధి అవ్వట్లేదు కదా, చల్లగా ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది కదా. సో అందుకనే మామిడికాయ పచ్చి పులుసు చేస్తున్నాను. ఇది మా అమ్మ స్టైల్, చాలా బాగుంటది. సమ్మర్ లో అయితే మామిడికాయ ఉడకబెట్టి ఏ రూపంలో తీసుకున్నా చాలా మంచిది. మీకు ఎంత మందికి మామిడికాయ పచ్చి పులుసు తెలుసు? నేనైతే 3 చిన్న మామిడికాయలు తీసుకున్నాను. పొట్టు తీసేసి 2 ముక్కలుగా చేసుకొని జీడి తీసేసి వీటిని కుక్కర్ లో కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకుందాం ఒక 2 విజిల్స్ కి. చల్లారిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, అల్లము సన్నగా కట్ చేసుకున్న అల్లము వేసి ఒక్క నిమిషం వేయించేసేసి స్టవ్ ఆఫ్ చేద్దాము. ఎందుకంటే ఆనియన్స్, పచ్చిమిర్చి ఫుల్గా వేగక్కర్లేదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే మనకు ఆ టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది. అంతే అండి. చల్లారిన మామిడికాయలను తీసి గుజ్జు పిసికేసేసి ఇందులో వేసుకోవాలి. వాటర్ కలుపుకోవాలి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నేను కొత్తిమీర వేయలేదు, కానీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మనము. జనరల్గా అయితే అందరూ చింతపండు పచ్చి పులుసు చేసుకుంటారు, ఎండాకాలం రాగానే చల్లగా ఉంటుందని చెప్పేసి. బట్ మామిడికాయ పచ్చి పులుసు ట్రై చేయండి ఒకసారి, మళ్ళీ చింతపండు దానికి ఆలోచన కూడా చేయరు మీరు. చాలా బాగుంటుంది సమ్మర్లో, చల్ల చల్లగా పుల్ల పుల్లగా అన్నం తింటూ ఉంటే ముద్ద ఇలా జారిపోతుంటుంది. ఎండాకాలం మనం నీళ్ళు తాగి ఎక్కువ ఇది చేస్తాం కదా, ఇలాంటివి తింటే కొంచెం మంచిది హెల్త్కి. అంతే అండి, మామిడికాయ పచ్చి పులుసు రెడీ.